Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణ్ రావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గతంలో ఈ ప్రభుత్వంతో అంటకాగి దేవాదాయ శాఖలో ఎస్పెషల్లీ మనం చూస్తే కనుక అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం కానివ్వండి, ఇటు కమిషనర్ కార్యాలయం కానివ్వండి, మొత్తం గత సంవత్సర కాలంగా, ముఖ్యంగా గత 6 నెలల కాలంగా ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా వీళ్ళ బరితెగింపు మనం చూస్తే కనుక మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి అవినీతి అక్రమాలు చేస్తూ కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారండి. అంటే ఐఏఎస్ ఆఫీసర్లుగా వస్తూ మంత్రులు ఏమైనా ఒకవేళ పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు సరైనవి కాదు అంటూ మంత్రులకి నచ్చజెప్పి ఆ ఫైళ్లలో ఉన్నటువంటి చట్టవిరుద్ధతని క్లియర్గా నమోదు చేసి ఆ ఫైల్ క్లియర్ చేయడంలో చట్టబద్ధత రూల్ పొజిషన్ చూసుకోవాల్సిన బాధ్యత కలిగిన ఐఏఎస్ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వాలవన్ కానివ్వండి, లేకపోతే ఇటు దేవాదాయ కమిషనర్ గారు సత్యనారాయణ కానివ్వండి, ఎక్కడ ఏ స్థాయిలో చూసినా సరే ఏ రూల్ పొజిషన్ పాటించకుండా చట్టబద్ధత లేకుండా ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారని అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కరికాల వాలవన్ వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వచ్చారు గత కొద్ది కాలంగా అంటూ అనేక విమర్శలు ఆయన మీద వెల్లువెత్తాయి. అయితే ముఖ్యంగా మనం గనక చూసినట్టయితే అసలు ప్రిన్సిపల్ సెక్రటరీగా కరికాల వాలవన్ 22/7/2023 నియమిస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 1427 ఇచ్చిందంటే అంతకుముందు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ సెక్రటరీగా కమిషనర్ పనిచేశారు. వారి తర్వాత కరికాల వాలవన్ వచ్చారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన వచ్చిన వారం రోజులకే రిటైర్ అయిపోయారు. మరి వారం రోజుల్లో రిటైర్ అయిపోయే పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చి ఈ ప్రభుత్వ ముఖ్యంగా దేవాదాయ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా వేయాలి, లేకపోతే వేశారు అనే దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కావాలని మనం కనుక చూసినట్టయితే అవినీతి పరులకు దన్ను కాయడంలో ముఖ్యంగా కరికాల వాలవన్ పేరు ఎక్కువగా నానుతోందండి. అందువల్ల 28/7/2023 మళ్ళీ జీవో ఆర్టీ నెంబర్ 1489 ఇచ్చారు. ముందుగా జీవో కనుక మనం చూసినట్టయితే కరికాల వాలవన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ జూలీ రిలీవింగ్ శ్రీ సత్యనారాయణ ఐఏఎస్ ఫ్రమ్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ అంటే ఒక జీవో ఇచ్చారండి 1427. ఈ జీవో 22/7/2023 ఇచ్చారు. మళ్ళీ 28/7/2023 1489 జీవో గనక మనం చూసినట్టయితే కరికాల వాలవన్ ఐఏఎస్ ఆన్ రిటైర్మెంట్ ఆన్ సూపర్నేషన్ ఆన్ 31/7/2023 రీఎంప్లాయిడ్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎండోమెంట్స్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అంటూ ఈయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చేశారండి. అయితే ఈయన ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తి ఎటువంటి చట్టవిరుద్ధత ఉన్న ఫైల్ అయినా సరే అడ్డగోలుగా ఫైళ్లలో సంతకాలు పెట్టేసి కోట్ల రూపాయలు విలువైనటువంటి దేవాదాయ ఆస్తులు మనం తస్కరించడానికి మనకు అనుకూలంగా పనిచేసి పెట్టేటటువంటి వ్యక్తిని గ్రహించిన ముఖ్యంగా ఆ ప్రభుత్వం ఇతన్ని 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చింది. దానికి ప్రతిఫలంగా అంటే 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చినందుకు ఈయన ప్రభుత్వానికి ఎన్ని రకాలైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి అక్రమాలు చేస్తూ దేవుడి సంపద చూస్తే కనుక కొన్ని 100 కోట్ల రూపాయల దేవాలయ భూముల దస్త్రాలు అంటే ఎన్ఓసీలు ఇచ్చేయడానికి, లేకపోతే దేవుడి భూములని తేలిపోయినా కూడా ఇది దేవుడి భూములు కాదని నిర్ధారిస్తూ ఫైళ్లు నడిపేసి ప్రస్తుత గత ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ నాయకులకి ముఖ్యంగా మంత్రులకి ఈ కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అక్రమంగా కట్టబెట్టేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు, ఫైల్ సిద్ధం చేశారు, దస్త్రాలు సిద్ధం చేసి సంతకాలు పెట్టేశారు. అయితే ఎలక్షన్ కోడ్ రావడంలోనూ అనేక ఫిర్యాదులు రావడంతో కూడా కొన్ని ఆగుతూ వచ్చాయంటూ కూడా కొన్ని విమర్శలు
ప్రస్తుతం వార్తలుగా వినిపిస్తున్నాయండి. అయితే ముఖ్యంగా చూస్తే కనుక మఠాలకు సంబంధించినటువంటి భూములు మనం దేవాదాయ శాఖలో చూసినట్టయితే ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి మనం అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేసాం. చాలా మంది దీని మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఎవరి దృష్టి వెళ్ళనటువంటి విభాగం ఏంటంటే మఠాలు సత్రాలు ఉన్నాయండి. కొన్ని కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూములు ఈ మఠాలు సత్రాలకి ఉండగా వీటిని అన్యాక్రాంతం చేసేయడానికి అనేక దస్త్రాలు కదులుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ధార్మిక పరిషత్ సెక్షన్ ఏదైతే ఉందో డిపి సెక్షన్ హెడ్ ఆఫీస్లో దీనిలో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్లు కానివ్వండి, సంబంధిత అధికారులు కమిషనర్ ద్వారా త్రూ ఫైల్ వెళ్ళేటటువంటి సెక్షన్ ఆఫీసర్లు కనుక మనం చూసినట్టయితే కొన్ని కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించేశారండి. ఎందుకంటే అసలు సత్రాలు మఠాలు కూడా ఎక్కడ చూసినట్టయితే భూములు మాయమైపోగా చాలా చోట్ల చూస్తే కనుక అసలు సత్రాలే లేవండి, మఠాలే మాయమైపోయాయి. నామకార్థంగా 100 మఠాలు ఉండాల్సిన పరిస్థితిలో కేవలం 10 మఠాలు 10 సత్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. 90% కనుమరుగు అయిపోయాయి. భూములు కూడా మాయమైపోయాయండి. చాలా సాక్ష్యాధారాలే మన దగ్గర ఉన్నాయి. వరుస కార్యక్రమాల్లో ఈ వివరాలన్నీ మనం చూడొచ్చు. అందువల్ల ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక కరికాల వాల్వన్ మీద చర్యలకు ప్రత్యేకించి ఫైల్ ఒకటి కదులుతోంది హెడ్ ఆఫీస్లో అని తెలియగానే, తన మీద చర్యలకు రంగం సిద్ధమవుతుందని తెలియగానే కరికాల వాల్వన్ రాజీనామా చేశారు. అందువల్ల రాజీనామా చేసినప్పటికీ కూడా ఇన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చేసినటువంటి అవినీతి మీద మేము ఖచ్చితంగా ఇతని మీద విచారణ జరుపుతామంటూ సీఎంఓ ఆల్రెడీ ఇతని మీద విచారణ కొనసాగిస్తున్నట్టు మన దగ్గర సమాచారం ఉందండి. ఎందుకంటే అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం దగ్గర పట్టెంవాండ్లపల్లిలోని వ్యాసరాయ మఠానికి 728 ఎకరాల భూములు ఉన్నాయండి. అయితే వీటిని గతంలోనే ఆల్రెడీ ఎండోమెంట్ ఇవన్నీ దేవాదాయ భూములు, ముఖ్యంగా మఠాలు సత్రాలకు సంబంధించిన భూములంతా కూడా వీటిని నిషేధిత జాబితాలో జాయిన్ చేసి 22A1Cలో పెట్టడం ద్వారా రెవెన్యూలో వీటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఉంచారు. అయితే మరి ఇవన్నీ దేవాదాయ భూములు కాదు అంటూ ఒక వైసీపీ నాయకుడి చేత ఒక అర్జీ పెట్టించి ఆ దస్త్రం చాలా వేగంగా కదులుస్తూ, ఎందుకంటే ఒక పక్క ఎన్నికలు కూడా వచ్చేస్తుంది, ఎలక్షన్లు సమీపిస్తున్నాయి కాబట్టి ఎలాగైనా సరే ఈ 728 ఎకరాల భూములు ఈ వైసీపీ నాయకులకు గుత్తాధిపత్యంగా అంటగట్టేసేటటువంటి ప్రయత్నం చేసేలాగా ఒక ఫైల్ ఒకటి కరికాల వాల్వన్ కదిల్చారంటూ కూడా ఆరోపణలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అయితే మరి దీనికి సంబంధించి రాయలసీమ కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ ఫైల్కి అనుకూలంగా ఈ భూములన్నీ నిషేధిత జాబితాలు లేవు. ముఖ్యంగా కనుక మనం చూసినట్టయితే కనుక ఈ మఠం కర్ణాటకకు సంబంధించినటువంటి మఠం, అంటే కన్నడ భక్తులకి సంబంధించినటువంటి అనుగుణంగా ఉండేటటువంటి మఠం కాబట్టి ఈ మఠానికి సంబంధించిన భూములన్నీ కర్ణాటకలో ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి రావంటూ ఆయన ఈ దస్త్రం మీద ఎన్ఓసి ఇచ్చేసిన నిరభ్యంతరంగా మనం ఇచ్చేసుకోవచ్చు అని చెప్తూ గతంలో పనిచేసినటువంటి కర్నూలు ఉప కమిషనర్గా ఉన్న మన రాణా ప్రతాప్ ఈ ఫైల్ మీద సంతకం చేసినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయండి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసాక కూడా దీని మీద ఇమ్మీడియట్ గా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఈ భూములన్నీ ముఖ్యంగా ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎన్ని ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి ఆ ఫైళ్లన్నీ పట్టనట్టు మూడో కంటికి తెలియకుండా కోడ్ ఉల్లంఘనకి పాల్పడుతూ కూడా కరికాల వాల్వన్ ఈ భూములు ఎలాగైనా సరే ఈ వైసీపీ నాయకులకు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విజయనగరంలోని శివారులోని ధర్మపురి వద్ద మాన్సాస్ ట్రస్ట్కి చెందిన 100 కోట్ల విలువైన 9 ఎకరాల భూమి కూడా వైసీపీ నాయకులకు ధారాదత్తం చేయాలని మరొక ఆరోపణ కూడా వెల్లువెత్తుతోందండి. దానిని కూడా నిషేధిత జాబితాలోంచి తొలగించాలని చెప్తూ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు ఫిబ్రవరిలో ఒక అర్జీ పెట్టారు. కావాలని వీళ్లే ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం వాళ్లే పెట్టించి మరి 2021లో అర్జీ వస్తే ఎన్ఓసి ఇవ్వకుండా మరి ఇప్పటి వరకు ఎందుకు దీన్ని పెండింగ్ పెట్టారు, ఇప్పటికిప్పుడు హడావిడిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముందంటూ ఒక ప్రశ్న తలెత్తాక ఈ ఫైలు కొంచెం మందగించినప్పటికీ కూడా కానీ వైసీపీ నాయకులు ల్యాబీ తోటి ఈ ఫైలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లియర్ చేసేస్తూ 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న అర్జీ కూడా ఇమ్మీడియట్ గా వేగవంతం చేసేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దీన్ని క్లియర్ చేసేయడం ద్వారా ఈ 100 కోట్ల మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన భూమి కూడా విజయనగరంలో వైసీపీ నాయకులకు కట్టబెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయండి. మరి తిరుపతి వరదరాజ నగర్లో గాలిగోపురం మఠం భూములు కూడా ఎప్పటి నుంచో ఇవి వివాదంలో ఉన్నాయండి. తిరుపతిలో ఉన్న భూముల్లో 3 వంతులు ఏనాటికి వివాదంలోనే ఉంటాయి. ఒక పక్క హదీరం మఠం కానివ్వండి, మరొక మఠం కానివ్వండి, ముఖ్యంగా ఈ వరదరాజ నగర్లో ఉన్న గాలిగోపుర మఠానికి సంబంధించిన భూములు కూడా దేవాదాయ పరిధిలో ఉన్నా కూడా 1980 నుంచి మఠాధిపతి ఈ భూముల్ని ఇతరులకి విక్రయించేశారు. మరి ఈ అమ్మకాలు చెల్లవు, ఈ భూములన్నీ దేవాదాయ శాఖకు సంబంధించినవి మఠానికే చెందుతాయని మరి దేవాదాయ శాఖ తరువాత మఠాధిపతి అమ్మేశాఖ తేల్చింది. మరి
కొనుక్కున్న వాళ్ళు ఎందరో కూడా ఈ భూములు ఏవైతే ఉన్నాయో గాలిగోపురం మఠానికి సంబంధించినటువంటి భూముల్లో నిర్మాణాలు చేపట్టాక అవి హైకోర్టుకు చేరాయండి. కొన్ని లోకాయుక్తులు కూడా కొన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి. చాలా మంది కొనుక్కున్న వాళ్ళు వేరే వాళ్ళకి భూములు అమ్మేయడం కూడా జరిగింది. అలాగా 4-5 చేతులు మారిపోయినటువంటి దస్తావేజులు కూడా మన కార్యాలయానికి వచ్చాయి, మన దగ్గర ఉన్నాయి. తదుపరి కార్యక్రమాల్లో వాటి గురించి కూడా మనం చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. అందువల్ల దీని మీద ఏ రకంగా చూసినప్పటికీ కూడా నివాసితుల నుంచి ఇక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారో వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ మనం తీసేసుకుని వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసేయడం ద్వారా ఈ భూములకు డబ్బు మనకు కొంత వస్తుంది. ఇంతకంటే మనం చేయగలిగింది ఏంటో లేదంటూ కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఒక నివేదిక కావాలని తెప్పించుకున్నారంటూ కూడా మరి దేవాదాయ ముఖ్య కార్యదర్శి సింఘాలు, సిసిఎల్ఏ సాయి ప్రసాద్ వీరిద్దరూ కూడా దీనిలో ముఖ్యంగా ప్రముఖ పాత్ర వహించి మార్కెట్ ధర చెల్లిస్తేనే ఈ భూములు ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం న్యాయం అంటూ వాళ్ళకు నివేదిక ఇచ్చారు. అయితే అతి తక్కువ రేట్లో ఈ భూములు ఇచ్చేసేలాగా కలెక్టర్ కూడా ఒక నివేదిక పంపినప్పటికీ ఇది పూర్తి చట్టవిరుద్ధం తెలియడంతో దేవాదాయ శాఖ ఈ రెండింటిని కూడా పక్కన పెడితే ఈ ప్రపోజల్స్ అన్ని తెర ముందుకు తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నాయకులకి అండగా ఉన్నటువంటి అనుచరగణం ఎక్కువ ఈ భూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా అతి తక్కువ ధరలకి గాలిగోపురం మఠం కేవలం నామమాత్రం ధరకి ఇచ్చేసేలా కూడా ప్రణాళిక రచించి ఫైళ్లు మూవ్ చేశారు కరికాల వాల్వన్ అంటూ కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతేకాకుండా ఈ కరికాల వాల్వన్ ఇంకా అనేక రకాలైనటువంటి దుర్మార్గ పనులు చేశారు. ఒక మాయదారిలాగా తయారయ్యాడు. అనేక రకాలైనటువంటి ఫైళ్లు ఆ దసరాలు 3వ గంటకి తెలియకుండా నడుపుతూ సమీక్ష సమావేశాల పేరు మీద అటు కమిషనర్ ఆఫీసును కూడా ఒక చేత్తో పెట్టుకుని ఒక చేత పట్టుకుని రెండో చేత్తో కమిషనర్ కార్యాలయాన్ని కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తూ అనేక రకాలైనటువంటి ఫైళ్లు ముందుకు తీసుకొచ్చి దసరాలు కదుపుతూ కూడా అవినీతికి పాల్పడ్డారని సమాచారాలు వస్తున్నాయి. అనేక ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇంకా మనం చూస్తే కనుక దేవాదాయ శాఖలో గత 6 నెలలుగా చూస్తే జనవరి నుంచి సుమారు ఏప్రిల్ మే వరకు చూస్తే కనుక 10 సంఖ్యలో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఆ తర్వాత గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పోస్టులు ధారాళంగా అడ్డగోలుగా అర్ధరాత్రి 1 గంటకి గొడుగులు వేసుకుని బలలకి దాంకుని దొంగతనాలకు వచ్చిన దొంగల్లాగా ఎక్కడ నీతి నిజాయితీ లేనట్టుగా కేవలం వాట్సాప్ ద్వారానే ప్రమోషన్లు ఎవరు ప్రమోషన్ పొందారో వాళ్ళకి మాత్రమే కాగితాలు ఇచ్చారంటే ఒక ప్రపోజల్ కొత్తగా కూడా తెర మీదకి తీసుకొచ్చారు. దానిలో కూడా ప్రధాన పాత్ర కొట్టి సత్యనారాయణ ఆదేశాల మీద ఈ కరికాల వాల్వన్ పోషించారు. దానిలో ప్రముఖ పాత్ర కమిషనర్ సత్యనారాయణ కూడా పోషిస్తూ ఈ ఉత్తర్వులన్నీ డైరెక్ట్ గా కమిషనర్ కార్యాలయానికి ఆయన పాస్ చేశారు. అందువల్ల ఏ ఉత్తర్వు ద్వారా ఎవరు ప్రమోషన్ పొందారనేది ఈ రోజుకి ఒక నిబద్ధత లేకుండా ఉందనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్న ఈ సందర్భంలో దీనిలో కూడా కరికాల వాల్వన్ పాత్ర ప్రముఖంగా ఉందని వినిపిస్తోంది. సుమారుగా దీనిలో కూడా ఒక 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని తెలుస్తోంది. వీటన్నిటి వెనకాల కూడా మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణ దీని వెనకాలండి ముఖ్యంగా ప్రధానంగా ఇవన్నీ నడిపించుకుంటూ వచ్చారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి అంతేకాకుండా ఏవైతే ఈ ప్రమోషన్లు అక్రమ ప్రమోషన్లు ఇస్తూ అర్హులకి గండి కొట్టే ప్రయత్నం చేశారో కొన్ని సుమారుగా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఈ అవినీతికి అర్హులైనటువంటి కొంతమంది ప్రశ్నించారండి. మన అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నటువంటి వినోద్ కుమార్ కానివ్వండి, లేకపోతే అసిస్టెంట్ కమిషనర్ తిమ్మనాయుడు, ఆదిశేష్ నాయుడు వీళ్ళు కోర్టులకు వెళ్ళి మాకు న్యాయం జరగటం లేదని ప్రశ్నిస్తూ వాళ్ళు రిట్ పిటిషన్లు, పబ్లిక్ ఇంట్రెస్ట్ కేసులు కూడా వేయడం జరిగిందండి. అయితే కొన్ని కోర్టు తీర్పులు వాళ్ళకి అనుకూలంగా వచ్చాయి, కొన్ని కోర్టు తీర్పులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఈ సందర్భంలో మా ఇష్టారాజ్యంగా మేము తీర్పులు ఇస్తే వీటిని మీరు వ్యతిరేకిస్తూ మీరు కోర్టుకెళ్ళి ఛాలెంజ్ చేస్తారా అంటూ చాలా విపరీతమైన ఆగ్రహ ఆవేశాలతో ఊగిపోయినటువంటి కరికాల వాల్వన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తిమ్మనాయుడిని, తర్వాత మన ఆదిశేష్ నాయుడిని, జంగం వినోద్ కుమార్ని ముగ్గురిని సస్పెండ్ చేసేయండి అంటూ కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. అయితే ఇప్పటికే జంగం వినోద్ కుమార్ గత 2 సంవత్సరాలుగా వారు సస్పెన్షన్ లో ఉన్నారంటూ వీరు చెప్పడం జరిగింది కమిషనర్ సత్యనారాయణ. ఎందుకంటే అటు కరికాల వాల్వన్ కానివ్వండి, ఇటు కమిషనర్ సత్యనారాయణ కానీ ఈ వినోద్ కుమార్ ఆయన 2 సంవత్సరాలు సస్పెన్షన్ లో ఉన్నా వాళ్ళు అడిగిన లంచాలు ఇవ్వకపోవడం వల్ల ఈ వినోద్ కుమార్ 2 సంవత్సరాలు సస్పెన్షన్ లోనే ఉంచారండి. నీకు లంచం ఇస్తేనే నీకు మళ్ళీ తిరిగి మేము పోస్ట్ ఇస్తాం, లేకపోతే నేను సస్పెన్షన్ లోనే ఉంచుతాం అంటూ ఆయనకు తీవ్రమైనటువంటి హెచ్చరికలు, బెదిరింపులు వచ్చినా కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో లంచం ఇచ్చి నేను మాత్రం పోస్టింగ్ తీసుకోనంటూ వినోద్ కుమార్ కూడా భీష్మించుకుని కూర్చున్నారు. నేను ఏ అవినీతి చేయలేదు, కావాలని నన్ను వేధింపులకు గురి చేయడం ద్వారా ఇలా ఎన్నాళ్ళు సస్పెన్షన్ లో ఉంచుతారో నేను చూస్తానంటూ కూడా ఆయన ఆల్రెడీ హైకోర్టులో 2 రిట్ పిటిషన్లు కూడా వేశారు. 2 రిట్ పిటిషన్ల మీద కూడా
ఆయన తిరిగి అపాయింట్మెంట్ చెయ్యమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా లంచాలు ఇవ్వలేదని ఒక్క ఉద్దేశంతో మాత్రమే కోరిన లంచాలు ఇవ్వకపోవడం వల్ల జంగం వినోద్ కుమార్ని నేటికి సస్పెన్షన్ లో ఉంచారండి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. 2 సంవత్సరాలుగా ఒక వ్యక్తి సస్పెన్షన్ లో ఎందుకు ఉండాలనే దానికి ఈ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. ప్రస్తుత ప్రభుత్వం కూడా దీనిని పరిగణలోకి తీసుకుని తక్షణం వినోద్ కుమార్ కి మేము పోస్టింగ్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా కరికాల వాల్వన్ చేసిన అవినీతి మీద కాకుండా నేనాటి కార్యక్రమంలో మనం మాట్లాడాం. ముఖ్యంగా ఈ ప్రమోషన్లలో జరిగినటువంటి అవినీతి మీద అన్నిటి మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని మేము ఆల్రెడీ ఒక ఫిర్యాదు అటు సీఎంఓకి ఇటు జనసేన కార్యాలయానికి లేకపోతే మన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేనకు కూడా ఇవ్వడం అనేది, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఈ రెండింటి మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి ముఖ్యంగా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసినందువల్ల మాత్రమే ఈ అవినీతి మొత్తం బయటకు వస్తూ ఈ ప్రమోషన్లలో కానివ్వండి, మఠం భూములు లేకపోతే దేవాలయ భూములు తస్కరిద్దామని ప్రయత్నం చేస్తున్నటువంటి దొంగలందరూ కూడా పక్కగా దొరికిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించవలసినటువంటి బాధ్యత కూడా ఉందన్న విషయం ప్రస్తుత ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల దీనికి సంబంధించినటువంటి పూర్తి మెటీరియల్తో మనం ఆల్రెడీ అటు లీగల్ సెల్, తెలుగుదేశం లీగల్ సెల్కి, జనసేన లీగల్ సెల్కి కూడా సమాచారాలు ఇవ్వడం జరిగిందండి. వాటి మీద కూడా తగు కార్యాచరణ చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అందువల్ల కరికాల వాల్వన్ అయితే ప్రస్తుతం రాజీనామా ఇచ్చేశారు. తన మీద ఎటువంటి చర్యలు లేకుండా చేసుకోవడానికి ముందస్తు ప్రణాళిక రచిస్తూ ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలను పక్కదారి పట్టేలాగా వందల వేల కోట్ల రూపాయలు జరిగినటువంటి అవినీతిని మసిబూసి మారేడికాయ చేసేటటువంటి విధానంలో భాగంగా కరికాల వాల్వన్ రాజీనామా చేశారు. మరి రాజీనామా ప్రభుత్వం అయితే ఇంతవరకు ఆమోదించలేదు. ఈయన మీద చర్యలకైతే ఒక ఫైలు కదులుతోందని తెలిసింది. ముఖ్యంగా మనం మరొక విషయం కూడా గమనించినట్టయితే ఎన్ని రకాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న విషయం కనుక మనం చూసినట్టయితే అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ కూడా చెప్పిన పనులు చేయటం లేదని, లేకపోతే వారు చెప్పిన మాట విని ఫైల్ మీద సంతకాలు పెట్టట్లేదని ఉద్దేశంతో హెడ్ ఆఫీస్ నుంచి అడిషనల్ కమిషనర్గా ఆయన తీసేసి ఆయన గ్రేడ్ కుదించేసి ఆయన అర్హత ఉన్నప్పటికీ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా తీసుకెళ్లి అన్నవరం దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కింద వేస్తూ ఆయన హెడ్ ఆఫీస్ నుంచి బయటికి తరివేశారండి. అంతేకాకుండా కీలకమైన ఫైల్ మీద ఏ సంతకమైనా కావాలి మనకు అనుగుణంగా ఉంటాడనే ఉద్దేశంతో చంద్రశేఖర్ ఆజాద్ని అన్నవరం నుంచి తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ లో పెడుతూ అడిషనల్ కమిషనర్ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పారు. దీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా రామచంద్ర మోహన్ కోర్టుకు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తే కోర్టు కూడా ఈ అడిషనల్ కమిషనర్ గా రామచంద్ర మోహన్ కొనసాగించాలి, గ్రేడ్ కుదించడం కుదరదని చెప్పినప్పటికీ కూడా కోర్టు తీర్పును కూడా లెక్క పెట్టకుండా తిరిగి కేవలం అడిషనల్ కమిషనర్ గా ఆర్డర్స్ పాస్ చేస్తూ, కానీ హెడ్ ఆఫీస్ లో మాత్రం ఆయన కాలు పెట్టనివ్వకుండా చక్రం మొత్తం ఆజాదే తిప్పేలాంటి ఒక వ్యవస్థను కూడా కరికాల వాల్వన్ ఏర్పాటు చేసుకున్నారు. దీనికి దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఎస్టేట్స్ ఆఫీసర్ కింద కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక మంది దగ్గర లంచాలు తీసుకుంటూ ఒక రకంగా దేవాదాయ ప్రధాన కార్యాలయంలో ఫైళ్లు ట్యాంపరింగ్ చేసి కొన్ని లక్షల రూపాయలు అనేక రకాలుగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రతన్ రాజ్ని కూడా ఎస్టేట్స్ ఆఫీసర్ కింద చలామణి అయ్యాలని ఒక ఉత్తర్విస్తూ ఇన్ఛార్జి ఎస్టేట్స్ ఆఫీసర్ కింద ఆయనను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ వీళ్ళు సక్సీడ్ అయ్యారండి. బ్రహ్మరాంబ ఎస్టేట్స్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆవిడ లీవ్లో వెళ్ళిపోవడంతో రతన్ రాజ్ అక్కడ ఎస్టేట్స్ ఆఫీసర్గా వచ్చారు. ఇది కూడా పూర్తి స్థాయి అవినీతి అక్రమాలకు ఒక నిదర్శనంగా నిలుస్తుందనే మనం చెప్పాలి. ఎందుకంటే ఈ ముఖ్యంగా డిప్యూటీ కమిషనర్గా ఉన్నప్పుడు రాకముందే అనేక ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, లంచాల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రతన్ రాజ్కి ఏ రకంగా ఎస్టేట్స్ ఆఫీసర్ పోస్ట్ ఇస్తారని కార్యక్రమ రూపంగా ప్రశ్నిస్తున్నాం. అనేక రకాలైనటువంటి అవినీతి అండి. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడైనా దేవాదాయ శాఖలో కింది స్థాయిలో అవినీతి జరిగితే జరగకుండా చూడటం కోసం ఇది ప్రధాన కార్యాలయము, ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం ఉన్నాయి తప్ప సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఇద్దరు ఐఏఎస్లు కూర్చుని అవినీతికి అక్రమాలకు బాటలు వేసి ప్లాన్లు వేసి ఫైళ్లు నడిపి దసరాలు నడిపి వందల వేల కోట్ల రూపాయలు దేవాదాయ నిధులు కొల్లగొట్టేటటువంటి వాళ్ళకి సహకరించడం అనేది చూస్తే మాత్రం మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వీళ్ళిద్దరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రస్తుతం కరికాల వాల్వన్ రాజీనామా చేసినప్పటికీ కూడా ఈయన మీద చర్యలకి దసరం కదులుతోందని తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది అనేది మరింతగా ఎదురు చూసేటటువంటి అంశంగా ఉందండి. ఎటువంటి చర్యలు ఉంటాయనే మరిన్ని విషయాలతో పాటుగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి తదుపరి భాగాల్లో ఇదే విషయాలకు సంబంధించి మరింత వివరంగా చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never